హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిట్రీ సైతాన్ కవితలకు సంబంధించినటువంటి విషయాలని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇక రొమాంటిసిజంలో నిన్న డిస్కస్ చేసిన లేక్ స్కూల్ ఆఫ్ పోయిట్రీ కానీ, సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిట్రీ కానీ, కోకినీ స్కూల్ ఆఫ్ పోయిట్రీ కానీ చాలా ఇంపార్టెంట్గా పరిగణిస్తారు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇక సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిట్రీ అనే పదాన్ని కనుక్కున్నది రాబర్ట్ సదే అనే ఒక రొమాంటిక్ పోయిట్. మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేశాము. లేక్ స్కూల్కి సంబంధించినటువంటి వ్యక్తుల్లో మూడో వ్యక్తి రాబర్ట్ సదే అని ఆయన. రాబర్ట్ సదే ఈ యొక్క టర్మ్ని ఎందుకు కాయిన్ అవుట్ చేశారు అనే విషయాలను తెలుసుకునే ముందు రాబర్ట్ సదే తాలూకా జీవితాన్ని కాస్త తెలుసుకుందాం. రాబర్ట్ సదే అని ఆయన ఎస్టీ కాలరిడ్జ్, ఆయన కూడా ఒక శృంగారాత్మక రచయిత. వీరిద్దరూ కలిపి ఒక యుటోపియన్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటారు. యుటోపియన్ సామ్రాజ్యం అంటే అటువంటి సామ్రాజ్యాన్ని ఎవరమూ చూడలేము. ఒక రచయిత మాత్రమే ఆ యొక్క యుటోపియన్ సామ్రాజ్యాన్ని చాలా అందంగా డిజైన్ చేయగలడు, శృంగారాత్మకంగా. అలాగే ఆ యొక్క సౌందర్యాత్మకంగా డిజైన్ చేసేటటువంటి శక్తి యుటోపియాకు ఉంటుంది. అటువంటి సామ్రాజ్యాన్ని డిజైన్ చేయాలనుకుంటారు రాబర్ట్ సదే అలాగే ఎస్టీ కాలరిడ్జ్. దానివల్ల వాళ్ళిద్దరూ ఏమనుకుంటారు, మనం మన యొక్క భార్యలు కానీ ప్రాస్టిట్యూట్లు అయితే మనకి కెరియర్ అనేది ఒక రకంగా విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తుంది అని భావించి రాబర్ట్ సదే అలాగే ఎస్టీ కాలరిడ్జ్ వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకోవడానికి పూనుకుంటారు. వాళ్ళు తర్వాత వివాహాన్ని చేసుకుంటారు. అది ఎంతవరకు అబద్ధ నిజాలా అనేది ఎవరికీ తెలియదు. కేవలం కొన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అంశాలను మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం మన యొక్క వీడియోలో. కానీ ఈ పాయింట్ని బేస్ చేసే లార్డ్ బైరన్ అనే ఆయన తన యొక్క డాన్ జువాన్ అనే పోయంలో ఈ యొక్క రాబర్ట్ సదే గురించి డిస్కస్ చేయటం జరుగుతుంది. ఎలాగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డాన్ జువాన్ అనే బుక్లో ఆయన క్యాంటో 3లో రాబర్ట్ సౌదే గురించి ఏం రాస్తారంటే, సౌదే తన యొక్క భార్యని సుఖపెట్టలేకపోయాడు. రాబర్ట్ సదే డజంట్ హ్యావ్ సెక్సువల్ డ్రైవ్ అని చెప్పి ఆయన క్యాంటో 3లో డాన్ జువాన్ అనే వర్క్లో రాబర్ట్ సదే గారిని క్రిటిసైజ్ చేస్తూ విమర్శ చేస్తూ ఆ యొక్క పోయంలో రాయటం జరుగుతుంది లార్డ్ బైరన్. అది విన్నటువంటి రాబర్ట్ సదేకి కోపం వచ్చి తను ఈ యొక్క సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిట్రీ అనే దాన్ని కనుగోవడం జరుగుతుంది. అలాగే లార్డ్ బైరన్ ఇంకొక మాట కూడా సౌదేకి ఇవ్వటం జరుగుతుంది. ద వైఫ్ ఆఫ్ సౌదే మిలీనియర్ ఆఫ్ బాత్ అని చెప్పటం జరుగుతుంది. అంటే రాబర్ట్ సౌదే గారి వైఫ్ చాలామందికి వైఫ్ అన్నట్టుగా చెప్తారు లార్డ్ బైరన్ గారు. ఇక ఎప్పుడైతే ఒక రచన అనేది జరుగుతుందో ఆ రచనకి విమర్శ అనేది చాలా రకాలుగా రావటం జరుగుతుంది. కానీ లార్డ్ బైరన్ ఒక ప్రకృతికి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఆయనలో ఉన్నటువంటి శాటనిక్ అంశాలు, సైతానికి సంబంధించినటువంటి అంశాలను వెలికితీసే ప్రక్రియలో రాబర్ట్ సదే ఈ విజన్ ఆఫ్ జడ్జిమెంట్ అని ఒక బుక్ రాయటం జరుగుతుంది 1821 సంవత్సరంలో. అందులో రాబర్ట్ సదే ఏ రాస్తారంటే, ఆయనలో ఉన్నటువంటి డార్క్ సైడ్ ఆఫ్ బిహేవియరు, అలాగే కాంబినేషన్ ఆఫ్ హర్రర్సు, మాన్స్టర్సు, అలాగే మోకరీ, వీటన్నిటి గురించి కూడా ఈ విజన్ ఆఫ్ జడ్జిమెంట్లో రాయటం జరుగుతుంది. అలాగే ఇంపిసిటీ, ఈ యొక్క రకరకాల థీమ్స్ని అందులో యాడ్ చేసి రాబర్ట్ సదే ఈ విజన్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అనే వర్క్ని రాసి లార్డ్ బైరన్ని అలాగే పిబి షెల్లీని వీళ్ళిద్దరిని కూడా సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిట్రీ అనే టర్మ్ని కాయిన్ అవుట్ చేస్తారు రాబర్ట్ సదే గారు. సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిట్రీ అని ఆ సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిట్రీలోనే పిబి షెల్లీని కూడా ఎందుకు యాడ్ చేస్తారంటే, లార్డ్ బైరన్ పిబి షెల్లీ వీళ్ళిద్దరు కూడా చాలా మంచి స్నేహితులుగా ఉంటారు. ఇక వాళ్ళని ఆయన బర్డ్స్ ఆఫ్ ఫెదర్ ఫ్లోక్ టుగెదర్ అని అనటం జరుగుతుంది. అంటే రెండు రెక్కలు కలిసి ఉండటం ఎంత నిజమో లార్డ్ బైరన్ పిబి షెల్లీ పోయిట్రీలో సాటనిక్ స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది అని చెప్పి రాబర్ట్ సౌదే గారు వీళ్ళిద్దరినీ కూడా సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిట్రీగా పరిగణించి వాళ్ళ గురించి ఆ యొక్క రచనని చేశారు. దానితో లార్డ్ బైరన్ ఊరుకోకుండా ఆయన ఒక సాటరికల్ వర్క్ అని రాస్తారు. ఆయన రాసినటువంటి వర్క్ ద విజన్ ఆఫ్ జడ్జ్మెంట్. ఈయన రాసినటువంటిది ఏ విజన్ ఆఫ్ జడ్జ్మెంట్, లార్డ్ బైరన్ రాసింది ద విజన్ ఆఫ్ జడ్జ్మెంట్. ఈ యొక్క క్వశ్చన్ని యూజీసీ నెట్లో ఆల్రెడీ అడగటం జరిగింది, చాలా సెట్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ద విజన్ ఆఫ్ జడ్జ్మెంట్ రిటన్ బై లార్డ్ బైరన్, ఏ విజన్ ఆఫ్ జడ్జ్మెంట్ రిటన్ బై రాబర్ట్ సదే 1821. రాబర్ట్ సదే ఏ విజన్ ఆఫ్ జడ్జ్మెంట్లో సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిట్రీలో వీళ్ళు రాసినటువంటివి ఇవి అని చెప్తారు.
డార్క్ సైడ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియరు, మాన్స్టర్సు, కాంబినేషన్స్ ఆఫ్ హర్రర్సు, మోకరీ, మీరంతా లాఫుల్నెస్ లేనటువంటి పోయిటరీని రాశారు అని చెప్పి రాబర్ట్ సదే లార్డ్ బైరన్కి చెప్తే మీరంతా సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిటరీ అని. లార్డ్ బైరన్ వీళ్ళందరి గురించి ఏం చెప్తారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన రాసిన ద విజన్ ఆఫ్ జడ్జ్మెంట్లో సరే మేమంతా కూడా సాటనిక్ సంబంధించినటువంటి వారైతే మీరు హెవెన్ స్వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, మీ దగ్గర ఏంజల్సు, హెవెన్లీ థాట్సు, గాడ్సు, దేవతలు, అలాగే దేవతా స్వరూపమైనటువంటి అందమైనటువంటి స్త్రీలు వీళ్ళందరూ కూడా ఉంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే అందులో అడుగు పెట్టావో సదే, ఎప్పుడైతే ఆ యొక్క స్వర్గంలో హెవెన్లో నువ్వు ఉన్నావో నీ తాలూకా పోయిటరీ, నీ తాలూకా సాహిత్యము లేదా నీ తాలూకా కవిత్వము విన్నప్పుడు దేవతలు అలాగే దేవుళ్ళు వీళ్ళందరూ కూడా పరిగెత్తడం ప్రారంభించారు నీ యొక్క పోయిటరీని భరించలేక అని చెప్పి ఆ యొక్క లార్డ్ బైరన్ సెటారికల్గా రాయటం జరుగుతుంది రాబర్ట్ సదే పైన. కేవలం నువ్వు మాత్రమే అనుకుంటున్నావా? నువ్వే కాదు, విలియం వర్డ్స్వర్త్, అలాగే కాలరిడ్జ్, అలాగే నువ్వు, వీళ్ళంతా కూడా లేకర్స్. వాళ్ళు తిట్టినటువంటి తిట్లు భరించలేక మీరు ఇక్కడికి వచ్చి లేక్ స్కూల్లో ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. దానివల్లే మీరు లేక్ స్కూల్ ఆఫ్ పోయిటరీలో మీ ముగ్గురికి స్థానం ఇచ్చారు అని చెప్పి లార్డ్ బైరన్ గారు చెప్తారు. ఇదంతా కూడా ఎందుకు జరిగిందా అని చెప్పి కాస్త మన అనాలిసిస్ లేదా నా అనాలిసిస్లో తేలింది ఏంటంటే రాబర్ట్ సదే తరువాత ఆ యొక్క స్థానాన్ని, పోయిట్ లారియట్ స్థానాన్ని విలియం వర్డ్స్వర్త్కి ఇవ్వటం జరుగుతుంది. బహుశా దానివల్ల లార్డ్ బైరన్కి కోపం వచ్చి ఆయనకి పోయిట్ లారియట్ స్థానాన్ని ఇవ్వకపోవడం వల్ల సదేకి విలియం వర్డ్స్వర్త్ వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క సరస్సు కవులకి పోయిట్ లారియట్ స్థానాన్ని ఇవ్వటం వల్ల ఏమో లార్డ్ బైరన్కి ఈ యొక్క థాట్ వచ్చిందేమో, మరి మనకు తెలీదు. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఈ సాటనిక్ స్కూల్ ఆఫ్ పోయిటరీలో రాబర్ట్ సదే అని ఆయన ఈ లార్డ్ బైరన్ పిబి షెల్లీని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో చక్కగా అర్థమైంటుందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.